Good afternoon, one and all. Today I am discussing about India. I will tell you some important points. Okay na? ఇక్కడ చూడండి ఒకసారి. ఇండియా ఈజ్ ద సెవెంత్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అంటే ప్రపంచం మొత్తంలో ఇండియా అనేది 7వ స్థానంలో ఏరియా పరంగా పెద్దదిగా ఉంది. ఓకేనా? In previous class you have learnt about what are the important countries and what are the biggest countries. Okay na? In this class you have to learn about only India. It is the 7th largest country in the world. Area wise it is the 7th largest country, and here this one is Tropic of Cancer. Tropic of Cancer divides the country into 2 equal parts. Okay na? దీన్ని ఏమంటారు? Tropic of Cancer. ఓకేనా? ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏం చేస్తుంది? ఈ ఇండియాని 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. ఓకేనా? ఇది వెస్ట్ అని, ఇది ఈస్ట్ అని, ఇది నార్త్ అని, ఇది సౌత్ అని డైరెక్షన్స్ మనకి తెలుసు. ఓకేనా? ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే తెలుగులో కర్కట రేఖ అంటారు. అర్థమవుతుందా? ఈ కర్కట రేఖ ఈస్ట్ నుంచి వెస్ట్ కి ఎన్ని స్టేట్స్ దాటుకుంటూ వస్తుంది? ఈస్ట్ నుంచి వెస్ట్ కి ఎన్ని స్టేట్స్ గుండా వస్తుంది? ఒక్కసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి వద్దాం. మిజోరాం, తర్వాత ఇక్కడ త్రిపుర, నెక్స్ట్ వెస్ట్ బెంగాల్, తర్వాత ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తర్వాత రాజస్థాన్ అండ్ గుజరాత్. ఇక్కడ రాజస్థాన్ వస్తుంది. ఓకేనా? ఇట్లా వస్తుంది రాజస్థాన్, గుజరాత్. దీస్ ఆర్ ద 8 states that passes through the Tropic of Cancer. చూడండి, from east to west, from east to west there are 8 states. 8 states passes through Tropic of Cancer. First state is చెప్పాలి, మిజోరాం. తర్వాత చెప్పాలి త్రిపుర. నెక్స్ట్ త్రిపుర తర్వాత వెస్ట్ బెంగాల్, తర్వాత జార్ఖండ్, తర్వాత ఛత్తీస్గఢ్, తర్వాత చెప్పాలమ్మా మధ్యప్రదేశ్, తర్వాత అలాగే రాజస్థాన్ అండ్ చెప్పాలి గుజరాత్. ఓకేనా? దీస్ ఆర్ ద స్టేట్స్ that the Tropic of Cancer passes through these 8 states. ఓకేనా? అర్థమైందా? తర్వాత ఇప్పుడు నైబరింగ్ కంట్రీస్ గురించి తెలుసుకుందాం. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ నైబరింగ్ కంట్రీస్? దేర్ ఆర్ ద 7 కంట్రీస్, నైబరింగ్ కంట్రీస్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ వచ్చి పాకిస్తాన్, తర్వాత ఆఫ్ఘనిస్తాన్, నెక్స్ట్ ఇక్కడ వచ్చి చైనా, ఇక్కడ నేపాల్, తర్వాత భూటాన్, తర్వాత ఇక్కడ వచ్చి మయన్మార్, తర్వాత
ఇక్కడ బంగ్లాదేశ్, తర్వాత ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమున్నాయి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ వచ్చి శ్రీలంక ఉంది. తర్వాత ఇక్కడ లక్షద్వీప్ ఐలాండ్స్ ఉన్నాయి. ఏంటమ్మా, లక్షద్వీప్ ఐలాండ్స్. తర్వాత దీని కింద చిన్ని ఐలాండ్స్ ఉంటాయి, వీటినే మాల్దీవ్స్. ఏంటమ్మా, మాల్దీవ్స్. ఏమంటారు, మాల్దీవ్స్ అంటారు. ఇక్కడ వచ్చి అంతే. దీస్ ఆర్ ద నైబరింగ్ కంట్రీస్. ఫస్ట్ వన్ నార్త్ ఏంది, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. అలాగే నార్త్ ఈస్ట్ లో ఏమున్నాయి, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్. ఓకేనా. ఇక్కడ వచ్చి సౌత్ సైడ్ లో శ్రీలంక ఉంది. అలాగే నెక్స్ట్ వెస్ట్ సైడ్ లో ఏమున్నాయి, లక్షద్వీప్ ఐలాండ్స్ ఉన్నాయి, అలాగే మాల్దీవ్స్ కూడా ఉన్నాయి. దీస్ ఆర్ ద నైబరింగ్ కంట్రీస్. You know one more point here. ఇక్కడ ఒక ఇందిరా పాయింట్ అనేది ఒకటి ఉండేదన్నమాట. ఓకేనా. ఈ ఇందిరా పాయింట్ ఏమైంది అంటే 2004 లో సునామీ వచ్చింది. మీకు అందరికీ తెలుసు, సునామీ వచ్చింది, చెన్నై మొత్తం కొట్టుకోపోయింది అని తెలుసు కదా మీకు. ఆ టైంలో ఇక్కడ ఇందిరా పాయింట్ అనేది ఒక చిన్న పాయింట్ ఉండేది, అది నీళ్ళల్లో మునిగిపోయింది అనమాట. ఇప్పుడు అక్కడైతే ఏమీ లేదు. ఓకే. తర్వాత ఇండియాని, శ్రీలంకని రెండింటిని డివైడ్ చేసేది ఒకటి ఉంది. అదేంటంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్. ఏమంటామా, గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఆర్ పాక్ స్ట్రెయిట్ అంటాం. ఏమంటారు, పాక్ స్ట్రెయిట్. ఓకేనా. ఇంకా ఏం నేర్చుకోవచ్చు మనం ఇక్కడ. ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు మోస్ట్ ఇన్ అవర్ కంట్రీ విచ్ ఇస్ ద లార్జెస్ట్ పాపులేటెడ్ యూనియన్ టెరిటరీ. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ అడుగుతున్నాను, వినండి. విచ్ ఇస్ ద లార్జెస్ట్ పాపులేటెడ్ స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీ ఇన్ ఇండియా? మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్ లో ఆన్సర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ GS Girls. Thank you.